ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లివ్ ఇన్ సేఫ్టీ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినపు ప్రయాణములో ప్రియ దేవుని జనాంగమా, నీ పాదము తొట్టిల్లకుండా, నీ అడుగు ఇరుకున పడకుండా యథార్థమైన మార్గములో నువ్వు సాగిపోవాలని నిన్ను ప్రేమించే దేవుడు, నీ కాపరి అయినటువంటి యేసయ్య జ్ఞాన మార్గము నీకు బోధింపబడుతూ ఉంది. నీవు గ్రహిస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాటలాడే దేవుడు ఆయన. నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు. నీవు నా సొత్తు అని ధైర్యపరిచే ప్రేమ కలిగిన దేవుడు. భారభరితమైనటువంటి నీ ప్రయాణం, బిజీ అయిపోయినటువంటి నీ అనుదిన ప్రయాణంలో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. గమనిస్తున్నావా? వాక్యము నిన్ను తట్టుచూ ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి నా సొత్తైన నా కుమారుడా, నా కుమార్తె అని నేను పిలుస్తూ ఉన్నప్పుడు నీవెక్కడున్నావు? సజీవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు వినగల చెవి కలిగి విశ్వాసముతో నిలుచున్న అనుభవము నీ జీవితంలో ఉన్నదా? మన ఆత్మీయ ప్రయాణాన్ని ఒక్కసారి మనము పరీక్షించుకుంటే ఎన్నోసార్లు ఎన్నో మార్లు అనేక రీతులలో దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తూ, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను నడిపిస్తూ ప్రతి విషయములో నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. అంత మాత్రమే కాదు సుమా, కీడు వచ్చునన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడంట. ఏ విధమైనటువంటి టెన్షన్స్ కానీ, ఆందోళన కానీ, తర్వాత ఏంటో, ఏమి జరగబోతుందో అని విచారము లేక నెమ్మదిగా ఉంటాడు. ఆ నెమ్మది కలుగు చేసే వాక్యం, ఆ నెమ్మది కలుగు చేసే జీవము కలిగినటువంటి ఉపదేశం నువ్వు అంగీకరించే మనసు, సమయం నీ దగ్గర ఉన్నదా? దానికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు ఇవ్వలేని నేపథ్యంలో ఉంటే ఇది నీకు హెచ్చరిక, ఇది ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం అని గ్రహించు. లేఖనం అంటుంది, ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొను. అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము. నీవెక్కడున్నావు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా? ఆయన ఉపదేశమును విడిచిపెట్టక పట్టుకునే వారముగా ఉన్నామా? పెడచెవిని పెట్టేవారముగా ఉన్నామా? ఆయన వాక్యము రుచించని స్థితిలో ఉన్నావా? నిర్లక్ష్యము చేసే నేపథ్యములో ఉన్నావేమో. జుంటి తేనె కంటే మధురమైనటువంటిదని వాక్యం అనేకమైన సాక్ష్యాలు లేఖన భాగంలో ఉన్నాయి. నిన్ను ప్రేమించే దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నా ఉపదేశాన్ని మర్చిపోకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా నీవు గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయను. దీని కొరకే కదా నీ ప్రయాసంతా. సుఖమైనటువంటి నెమ్మదిని కలుగు చేసే ఆ జీవితము కావాలనే కదా నువ్వు ప్రతిదినము నువ్వు ప్రయాస, నువ్వు వేసే ప్రతి అడుగు, నీ ప్రణాళిక, నీ ఆలోచన వీని కొరకే కదా నువ్వు పరుగులెట్టుచున్నావు. దేవుడు అంటున్నాడు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా నీవు గైకొన్నప్పుడు అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరాలను, శాంతిని నీకు కలుగు చేస్తుందంట. ఈ గొప్ప ధన్యత ఎలాగూ నిర్లక్ష్యం చేయగలవు?
ఈ గొప్ప ధన్యతను చేతులారా ఎలాగూ చేయి విడుచుకుంటున్నావేమో ఆలోచన చేసుకో. ప్రేమ కలిగిన దేవుడు, ఈ దీవెన నీవు తప్పిపోకూడదని, ఆ దీవెనలో నీవు నిలిచి సాక్షిగా నిలబడాలని నిన్ను ప్రేమించి ఈ ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వినిన ఎడల బ్రతుకుదురు అని లేఖనం మాట్లాడుతుంది. దావీదు సాక్ష్యము కూడా అదే కదా. నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలుగు చేశాను. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! నీ అనుదిన ప్రయాణంలో అది జీవము గనుక పొందియుండుమన్న మాటను గ్రహించి ఆ వాక్యానికి నీలో స్థానం ఇవ్వగలిగితే, వాక్యము కొరకు నువ్వు సమయాన్ని ఇవ్వగలిగితే, కొన్నిసార్లు వాక్యం కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు వాక్యం గంభీరమైన హెచ్చరిక కలిగి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ వాక్యం నేను గాయపరిచేదిగా ఉండొచ్చు. గాయము చేయువాడు ఆయన, గాయము కట్టువాడు ఆయన. ఆదరణ వాక్యము నీ దగ్గరికి వస్తున్నప్పుడు విశ్వాసముతో దాన్ని అంగీకరించు. నీ కొరకు నిన్ను బలపరచాలని, నిన్ను సిద్ధపరచాలని, నిన్ను స్థిరపరచాలని, నిన్ను కట్టాలని, నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వస్తున్న వాక్యాన్ని నువ్వు గైకోవటానికి నువ్వు సిద్ధపడు. ఆ వాక్యం ఇచ్చే ఆ సురక్షితమైనటువంటి పరిస్థితి ఎవ్వరూ నీకు అనుగ్రహించలేరు. చీకటిలో ఉన్న నిన్ను వెలిగించి వెలుగుకరమైన మార్గాలలో అది నిన్ను నడిపించగలదు. ఆ గొప్ప సిద్ధబాటు కలిగి దేవుడు మాట్లాడిన ఆశీర్వాదాలు, ఆ సురక్షితమైనటువంటి నెమ్మది కలిగిన జీవితాన్ని పొందుకోలాగున ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. సూటిగా మాతో మీరు మాట్లాడారు. ఎన్నోసార్లు నువ్వు వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినప్పటికీ వాక్యాన్ని గ్రహించలేనటువంటి మూర్ఖపు ఆలోచన కలిగి నిర్లక్ష్యపు ధోరణితో నిన్ను తృణీకరించానేమో ప్రభువా. ఈ ఉదయకాలం నాతో మీరు సూటిగా మాట్లాడారు. నాయన, ఆదరణ కలిగించే వాక్యం, నన్ను బ్రతికించే వాక్యం, నా ప్రతి బాధలో నెమ్మది కలిగించే వాక్యాన్ని నేను గైకొని ఆ వాక్యపు వెలుగులో నడవటానికి సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.